ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 16వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. యాకోబు తన జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో ఉన్నాడు. తండ్రి యొక్క ఇంటిని విడిచిపెట్టి అన్న భయాన్ని బట్టి పారిపోతా ఉన్నాడు. భవిష్యత్తు తెలియదు, ఒంటరితనం, భయం. కానీ అదే రాత్రి దేవుడు యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. యాకోబు ఏ రాయినైతే తీసుకుని తలగడగా పెట్టుకుని నిద్రపోయాడో, తిరిగి నిద్ర నుంచి లేచేసరికి ఆ రాతిని తీసి స్తంభముగా చేసి నూనె పోసి అభిషేకించి దేవుని మందిరం అన్నాడు. మనిషి సాధారణ స్థలం అనుకునే చోట దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతుందో అది దేవుని మందిరం, బేతేలుగా మార్చబడ్డం. దేవుని సన్నిధి వచ్చినప్పుడు మనుషులకు భయం పడుతుంది. మనిషి దేవుని యొక్క మహిమను చూసినప్పుడు పరిశుద్ధమైన భయం కలుగుతుంది. యాకోబుకు కలిగింది పరిశుద్ధమైన భయం. నిజంగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మహిమను అనుభవించిన వాడు నిర్లక్ష్యంగా ఉండలేడు. ఈ రోజున చాలా సంఘాలలో దేవుని యొక్క భయం తగ్గిపోతా ఉంది. ఎందుకంటే అలవాటైపోతుంది పరిచర్య, ఆరాధన, ప్రార్థనలో అలవాటైపోయినాయి గనుక ప్రజలకి భయం తగ్గిపోతా ఉంది. ప్రవక్త అయిన యెషయా 6వ అధ్యాయంలో దర్శనాన్ని, దేవుని యొక్క సింహాసనాన్ని చూసినప్పుడు, అయ్యో నేను నశించిపోయాను, నేను పాపిని, అపవిత్రమైన మనుషుల మధ్యన నేను నివసించువాడను అని తన యొక్క నిజస్థితిని తెలుసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధి బయలుపరచబడినప్పుడు అపోస్తుడైన పేతురు కూడా లోకాసువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చేసిన అద్భుతాన్ని చూసి ఆయన సన్నిధిని అనుభవించి, నేను పాపినైన మనిషిని, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభా అనేసి తన యొక్క నిజస్థితిని ఒప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధికి భయభక్తులు కలిగి భయాన్ని చూపించారు. యెహోవా యందలి భయమే జ్ఞానమునకు మూలం కదా. ఈ రోజున చాలా మందిలో దేవుని గురించిన భయం, దేవుని యొక్క సన్నిధిని గురించిన భయం చాలా తగ్గిపోతా ఉంది. యెహోవా ఈ స్థలం మీద ఉన్నాడు, అది నాకు తెలియలేదు అంటున్నాడు. యాకోబు ఒంటరిగా ఇంటి నుంచి వెళ్ళిపోతున్న యాకోబుకి దేవుడు దగ్గరగా తోడై ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షమయ్యే స్థలం. దేవుని యొక్క ప్రజలు కూడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీవిస్తారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధిని తేలికగా తీసుకుంటున్నారు. అయితే ఈ వాక్యం మనకి తెలియచేస్తున్నది ఏంటంటే, బేతేలు మనకి దేవుని యొక్క సన్నిధిని మనము గౌరవించాలి, భయపడాలి అని మనకు నేర్పిస్తా ఉంది. బేతేలు భయభక్తులను కలిగించే స్థలం. యాకోబు భయపడ్డాడు. ఇది పరిశుద్ధమైన భయం, దేవునిని గురించిన భయం. ఆయన మహిమను చూసినప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెనకు పైగా దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అంటున్నాడు, అమ్మో ఇది భయంకరం, ఇది దేవుని యొక్క స్థలం, దేవుని యొక్క మందిరం. చాలా మంది ఈ రోజున సంఘానికి రావటం, మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి ఆలస్యంగా వస్తారు. ఆసక్తితో రారు, ఆశతో రారు. ఆరాధనలో కూడా ఆరాధన చేయవలసి వచ్చినప్పుడు మనస్సు అక్కడ ఉండదు. తలంపులు, ఆలోచనలు ఇంకెక్కడెక్కడో పనిచేస్తూ ఉంటాయి. దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు భయభక్తులు కలిగి మనం ఉండాలి. నేడు చాలా మంది క్రైస్తవులు సంఘానికి వస్తున్నారు, దేవుని మందిరాలకు వస్తున్నారు, కానీ బేతేలు అనుభవం లేకుండా వస్తూ ఉన్నారు. యాకోబు బేతేలుకి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు తన దగ్గర ఏమీ కూడా లేదు, ఒంటరిగా ఉన్నాడు. చేతి కర్రతో మాత్రమే వచ్చాడు అక్కడికి. కుటుంబం లేదు, భవిష్యత్తు లేదు, తన దగ్గర డబ్బు లేదు, ఆ భవిష్యత్తు మీద ఆశ ఏమీ కూడా లేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని తను అనుభవించాడో, దేవుని యొక్క సన్నిధి తను కలుసుకున్న తర్వాత తన జీవితమే మారిపోయింది. అంటే మన జీవితాన్ని మార్చేది దేవుని యొక్క సన్నిధి. బేతేలు అనుభవం కలిగి ఉండాలి. బేతేలు అంటే దేవునిని కలుసుకునే స్థలం, దేవుని కలుసుకుని దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించే స్థలం. యాకోబు వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది అనేకమైన వాక్యాలు వింటా ఉన్నారు, అనేకమైన ప్రసంగాలు వింటా ఉన్నారు, యూట్యూబ్ ప్రసంగాలు వింటున్నారు, షేర్ వింటున్నారు. కానీ నిజానికి చెప్పాలంటే దేవునితో వ్యక్తిగతమైన సంబంధం లేని వారుగా ఉన్నారు. వ్యక్తిగతంగా ప్రభువుని వెరిగినవా ఈ రోజున?
ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంఘానికి వెళ్ళే అనుభవం ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా ప్రభువుని వెదికే అనుభవం ఉందా? ఈ రోజున దేవుని సంఘానికి వస్తున్న అనేక మంది ప్రభువుని కలుసుకోవడానికి వస్తున్నారా, లేదా నామకార్థంగా హాజరవ్వాలి, అవ్వకపోతే రాకపోతే ఏదో జరిగిపోతుంది అనుకున్నట్లుగా వస్తున్నారా? ఇర్మియా గ్రంథం 29:13 ఉంటుంది, మీరు నన్ను వెతికిన ఎట్లా నన్ను కనుగొందరు. నిజమే, వెతుకుతూ ప్రభు దగ్గరికి వస్తున్నామా? ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి, ఆయన కలుసుకోవాలి అనే ఆశతో నిజంగా ప్రభు దగ్గరికి మనం వస్తా ఉన్నామా? ఇది పరలోకపు గవిని అంటున్నాడు. బేతేలు అంటే దేవుని సన్నిధి మన ప్రాధాన్యతలను లేదా మన యొక్క గమ్యాన్ని, గురిని సరిచేసే స్థలం. యాకోబు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు తన భవిష్యత్తుని గురించి ఆలోచించుంటాడు. మామ ఇంటికి వెళ్ళాలి, ఎలాంటి వాడో మామ, అక్కడికి వెళ్ళిన తర్వాత భవిష్యత్తు ఎలాగుంటుందో అనే ఆలోచనలతో నిండి ఉండొచ్చేమో. కానీ ఎప్పుడైతే అక్కడ ప్రభు యొక్క సన్నిధిని కలుసుకున్నాడో దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఆలోచించటం ఆరంభించాడు. 20వ వచనం, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు దయచేసిన యెహోవా నాకు దేవుడయ్యుండును. చూసారా, స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నీవు నాకు ఇచ్చిన సమస్తములు యావత్తులో కూడా 10వ భాగం నేను తిరిగి చెల్లిస్తాను అంటూ దేవుని గురించిన ఆలోచన యాకోబు కలిగి ఉన్నాడు. అంటే తన ప్రాధాన్యతలు మారిపోయినాయి. ఈ రోజున చాలా మందికి ప్రాధాన్యతలు ఉద్యోగం, వ్యాపారం, పిల్లల భవిష్యత్తు, ఇలాగా అనేకమైన వ్యక్తిగతమైన ప్రాధాన్యతలు కలిగి ఉన్నాయి. మత్తయి సువార్త 6:33, మొదట నా రాజ్యాన్ని వెతకండి, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా నేను ఇస్తానంటున్నాడే. ఇంచుమించు మనకి వారానికి 168 గంటలు, 70 గంటలు ఉన్నది. మనం ఎంత సమయం ప్రభుకి ఇస్తున్నాం? ప్రార్థనకి ఎంత సమయాన్ని ఇస్తున్నాం? బైబిల్ చదవడానికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం? ఆలోచించండి. మనము గడిపే సమయం మన ప్రాధాన్యతను చూపిస్తూ ఉంది. బేతేలు దేవుని యొక్క సన్నిధి మనల్ని మార్చగలుగుతుంది. యాకోబు మోసగాడుగా వచ్చాడు, నిజానికి జీవితంలో ఓడిపోయిన వానిగా వచ్చాడు. కానీ తర్వాత దేవుని బిడ్డగా, దేవుని మనిషిగా మారిపోవడం ఆరంభించబడుతుంది. అక్కడ మనకి బేతేలు యొక్క అనుభవం మనకు అవసరమవుతుంది. క్రైస్తవులుగా ప్రార్థించేవారుగా, ఆరాధించేవారుగా, ప్రతి ప్రార్థనకి అటెండ్ అయ్యేవారుగా ఉంటే ఉన్నారు. అయితే ఒకటి, నిజానికి ఒక నూతనమైన వ్యక్తిత్వం మీలో కనిపిస్తా ఉందా? కోపం తగ్గిందా? క్షమించే మనసు వచ్చిందా? పరిశుద్ధత పట్ల ఆసక్తి కలుగుతా ఉందా? 2 కొరింథీయుల రాసిన పత్రిక 3:18 వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచున్నాము. చూసారా, అంటే దేవుని యొక్క మహిమను మనమందరము కూడా చూడవలసిన వారంగా ఉన్నాం. నిజంగా ఈ రోజున ప్రభు సన్నిధికి వస్తున్న ఎంతమంది దేవుని యొక్క సన్నిధిని నిజంగా అనుభవించగలుగుతా ఉన్నారు? బేతేలు అంటే మన భారాలను ప్రభు దగ్గరకు ఉంచే స్థలం. ఎక్స్చేంజ్, మన ప్రతి భయం, భారం ప్రభుకిచ్చి ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, ఆనందాన్ని మనం పొందుకోగలగడం. యాకోబు ఆ స్థలానికి వచ్చినప్పుడు భయంతో పడుకున్నాడు. ఒకవేళ చుట్టూ చీకటి, భయంకరమైన శబ్దాలు వినిపించుండొచ్చు, అది అరణ్యం గనుక విచిత్రమైన జంతువుల యొక్క స్వరాలని వినిపించాల భయంతో పడుకుని ఉండొచ్చు. అన్నయ్య వచ్చి చంపేస్తాడేమో అనే భయం ఉండొచ్చు, రేపు ఏమవుతుందో, తెల్లవారేసరికి నేను ఏమవుతానో అనే భయం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ స్థలమందు ప్రభు తనకి దర్శనం ఇచ్చాడో ధైర్యంతో లేచాడు, విశ్వాసంతో లేచాడు. విశ్వాసంతో కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా ఉన్నాడు. ఈయనే నాకు దేవుడై ఉంటాడు, నాకు కలిగిన సమస్తంలో నేను ఆయనకు తిరిగిస్తాను, ఇదిగో ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. ఎంత అద్భుతమైన విశ్వాసంతో కూడిన మాటలు చెప్తున్నాడో ఆలోచించండి. ప్రభు చెప్పాడు అక్కడ, నేను నీకు తోడై ఉంటానని. చాలా మంది ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నారు, కానీ మీ భారాలను మీరే మోసుకుంటున్నారు. ఏ భారాలను తీసుకుని వస్తున్నారో మందిరానికి, తిరిగి అదే భారాలతో మీరు వెళ్తా ఉన్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తుని గురించిన భయం. ప్రభు చెప్తున్నాడు, మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి. దేవుని సన్నిధి అంటే ఏంటో తెలుసా? భారాలను దించేసుకునే స్థలం అది. భారాలను దించేసుకునే స్థలం అది. మీ భారం ప్రభుకి అప్పగించండి. దేవుని సన్నిధి అంటే వాగ్దానాన్ని పొందుకునే స్థలం. ప్రభు చెప్పాడు ఆ దర్శనంలో, నేను నిన్ను విడిచిపెట్టను. కానీ యాకోబు తర్వాత బిజీ లైఫ్లో పడిపోయి మర్చిపోయాడు, ఆ దర్శనాన్ని మర్చిపోయాడు.
కానీ సంవత్సరాలు గతించి అంటే ఇంచుమించు 20 సంవత్సరాల తర్వాత తిరిగి దేవుడే యాకోబుని దర్శించాడు. సంవత్సరాలు గతించిపోయినా కానీ దేవుడు తన మాటను నిలబెట్టుకునే దేవుడు ఆయన. పరిస్థితులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, కానీ దేవుని వాగ్దానాలు మాత్రం మారు. దేవుని యొక్క సన్నిధిలో బేతేలులో యాకోబు పొందుకున్న ఈ అనుభవాన్ని ఈరోజు అనేక మంది పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని, ఆరాధనను చాలా తేలికగా తీసుకుంటా ఉన్నారు. ఆత్మీయంగా దూరంగా ఉండిన జీవితాలు కలిగి ఉంటున్నారు కనుక దేవుని సన్నిధికి వచ్చినా కానీ ఆలోచనలు, తలంపులు ఇంకా ఎక్కడెక్కడ ఉంటా ఉన్నాయి. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారు. ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు కానీ నిజంగా పాపాన్ని, దేవునికి వ్యతిరేకమైన ఆయాసకరమైన జీవితాన్ని విడిచి ప్రభు దగ్గరికి రావాలి అనే ఒక ఆలోచనతో రావటంలా సంఘ ఆరాధనని ఒక హాల్గా చూస్తూ ఉన్నారు. లేదంటే ఒక మీటింగ్ ప్లేస్ లాగా, ప్రజలని కలుసుకునే ఒక మీటింగ్ ప్లేస్ లా చూస్తున్నారు తప్ప నిజంగా అక్కడ ప్రభు ఉన్నాడు, ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి అనే ఆలోచనతో చాలా మంది రాలేకపోతా ఉన్నారు. అందుకే యాకోబు పొందుకున్న ఈ అనుభవాన్ని ఈరోజు అనేక మంది పొందుకోలేకపోతా ఉన్నారు. ఆరాధనకి రావడానికి ముందు ప్రార్థనతో సిద్ధపడి రావగలగాలి, హృదయాన్ని సిద్ధపరచుకోగలిగాలి. ఆమోసు గ్రంథంలో భక్తుడు అంటాడు, నా మాటలను నేను సిద్ధపరచుకోవాలి. ఆరాధనలో పాల్గొనడానికి ముందు వాక్యం పట్ల శ్రద్ధగా మోకరించి, కనీసం ఇదిగో ప్రభా నీ మందిరానికి వెళ్తున్నా, నీ సన్నిధిలో నేను ఆనందించాలి, నీ యొక్క ఆరాధన నేను అనుభవించాలి ప్రభా, నిన్ను ఆరాధించే మనసు ఇవ్వండి అంటూ సిద్ధపాటు కలిగి నిజంగా రాగలుగుతున్నారా? వినిన వాక్యాన్ని హృదయంలో భద్రంగా కాపాడుకుంటూ వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడతా ఉన్నారా? యాకోబు పత్రికలో మనకు ఒక హెచ్చరిక ఉంది, 1:22. మీరు వాక్యాన్ని వినువారు మాత్రమే ఉండకూడదు. వినివారు వలె ఉంటే అది దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దానిని జీవితంలో అనుసరించేవారుగా ఉండగలగాలి. యాకోబు ఈ వాక్యం ద్వారా యాకోబు జీవితంలో బేతేలులో కలిగిన 3 అనుభవాలు. దేవుని యొక్క సన్నిధి అనుభవించాడు, దేవుని వాగ్దానం పొందుకున్నాడు, తన యొక్క జీవితం యొక్క దిశే మారిపోయింది. ఈ రోజున సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా జరగవలసినవి ఈ 3 జరగాలి. దేవుని సన్నిధిని అనుభవించాలి, వాగ్దానాన్ని పొందుకోవాలి, నీ జీవితం యొక్క గమ్యము మార్చబడగలగాలి. సంఘానికి రావడం, ఆరాధనకి అటెండ్ కావడం ఒక అలవాటు కాదు. ఇది దేవునితో ఒక చక్కటి సహవాసాన్ని పెంచుకోవడానికి దేవుని యొక్క మందిరానికి మనం రాగలగాలి. బేతేలు అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనతో మాట్లాడే స్థలం, మనల్ని మార్చే స్థలం, మన భవిష్యత్తును రూపుదిద్దే స్థలం కనుక ఇది పరలోకపు గవిని అంటున్నాడు. ఎంతమంది నిజంగా దేవుని యొక్క సన్నిధిని ఒక పరలోకపు గవినిగా చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు? ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, నీ యొక్క మహిమను బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యాకోబుకు కలిగిన బేతేలులో నీ సన్నిధి యొక్క ప్రత్యక్షతను బట్టి ఇది నన్ను మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, అనేక మంది ఈ రోజున నీ మందిరానికి వచ్చి ఒక సాధారణమైన స్థలంగా చూస్తూ ఉన్నారు, కానీ దేవా నీ యందలి భయభక్తుల్ని కోల్పోతున్న దినాల్లో మేముంటూ ఉన్నాం. దయచేసి క్షమించండి. నీ యొక్క మందిరాన్ని, ఆరాధనను, వాక్యం, నీ సన్నిధిని గౌరవించే హృదయాలు ప్రతి ఒక్కొక్కరికి మీరు దయచేయండి. ఇది పరలోకపు గవిని, దేవుని మందిరం అని నీ సన్నిధిలో ప్రభా, ఆరాధనలో, ప్రార్థనలో పాల్గొనే కృపను ప్రభా నీ బిడ్డలకు మీరు దయచేయండి. నీకు వందనాలు. ఎంతమంది అయితే ఇంకా నీ సన్నిధిని నిర్లక్ష్యంగా తీసుకుంటూ ఉన్నారు, మందిరాలకు అటెండ్ కాలేకపోతా ఉన్నారు, అటువంటి వారిని దర్శించండి. హృదయపూర్వకంగా నైనా నీ సన్నిధికి నీ బిడ్డలు రావడానికి నీ కృప చూపించండి. బేతేలులో యాకోబు పొందుకున్న అనుభవాన్ని నీ బిడ్డలైన వారందరికీ కూడా మీరు దయచేయండి. నీ వాగ్దానాలతో, నీ దర్శనములతో నీ బిడ్డలు నింపి నడిపించి, హృదయ ఆనందముతో నిన్ను ఆరాధించే కృపతో నీ బిడ్డలు నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఇది నా వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరిని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి, కుటుంబాలను ప్రభా మీ యొక్క మహిమ కొరకు మీరు కట్టమని అడుగుతూ బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. స్వస్థత, విడుదల, ఆరోగ్యం దయచేయండి. వృద్ధులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, బలపరచమని అడుగుతూ ఈరోజు ప్రత్యేకంగా వారు చేస్తున్న ప్రయాణాలలో ప్రభా మీ కాపుదల, భద్రత, మీ సంరక్షణ దయచేయండి. ఈ దినం ప్రభా నూతన సంవత్సరం దయాకిరీటాన్ని అనుగ్రహించిన నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు. వివాహ దినాలను చేసుకుంటున్న వారిని బట్టి నీకు వందనాలు. నీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు మీ బిడ్డలపైకి మీరు దయచేయమని, నీ నడిపింపులో ప్రభా నీ కృపలో నీ బిడ్డలు వర్ధిల్లడానికి నీ సహాయం అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.